వారం రోజులుగా యూరియా కోసం తిప్పలు పడడం జరుగుతోందని ఉదయం 5 గంటల నుంచి వరదలు నిలబడి ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోయారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 5 గంటల నుంచి క్యూలో నిలబడ్డారు. వ్యవసాయ అధికారులు రైతులను లైన్లో ఉంచి ఒక్కరికి ఒక యూరియా సంచి చొప్పున పోలీసుల పహారా మధ్య టోకెన్లను అందజేశారు. మహిళా రైతులు సైతం ఉదయం 5 గంటల నుంచి వరదలో ఉన్నామని, ఇంటి వద్ద పనులు వదులుకుని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తిప్పలు తప్పడం లేదని, 5 ఎకరాల ఉన్న రైతుకు కూడా ఒకే సంచి ఇవ్వడంతో ఇబ్బందులు గురవుతున్నామని, యూరియా వేసే సమయానికి పంటకు యూరియా వేయకపోతే దిగుబడి ఎలా వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజులుగా యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచి వరదలో నిలబడి ఇంటి వద్ద ఉన్న పనులన్నీ కూడా వదులుకొని రావాల్సి వస్తుందని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా తిప్పలు లేకుండా చూడాలని వారు కోరారు. మరి ఈ యొక్క ఆఫీసర్ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క చేగుంట మండలం దాదాపు 20,000 జనాభాకు ఒక మండలం అయినా కానీ మరి యొక్క రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ యొక్క ఆఫీసర్ కూడా చొరవ తీసుకొని కరెక్ట్ 7 గంటలకి ఆఫీసు తీసి రైతులు కూడా ఉండాలి, రైతులకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాము. ఎందుకంటే యూరియా ఇంత తిప్పలు కావడము, మరి నాట్లేసి ఇప్పటికైనా 3 నెలలు అవుతుంది. ఈ యొక్క యూరియా అయినా కానీ ఇప్పుడు కలుపులు కలిసినాక ఈ యొక్క అందుబాటులో లేనప్పుడు ఈ యూరియా మనకు 4 రోజులు సార్ తిరగబడి 4 రోజులకు ఒక సంఖ్య దక్కలు ఇవ్వాలి, ఒక సంఖ్య ఇస్తాను. చెవుండ మండలం మండలం నుంచి తిరుగుతా ఉన్నాం. మంచు 4 రోజులు ఇవాళ ఒక సంఖ్య ఇస్తాడు. ఇక ఒక సంఖ్య 2 ఎకరాలు ఏం సంఖ్య ఏ రోజు తిరగాలి, తిరిగి ఆశ వస్తుంది. ఆశ వస్తుంది, ఒక సంఖ్య ఇస్తాడు. కసంపల్లె ఎన్ని గంటలకు వచ్చాడు? మరి 5 గంటలకు వచ్చింది. చందా అయిపోయింది సార్. అప్పుల 5:30 వచ్చాం సార్. ఇక్కడ మరీ ఘోరంగా ఉంది. 5 ఎకరాలు నాటేసి మొక్క సంచిస్తారట. పరిస్థితి ఏంటి సార్? మాకు 500 మంది దాకా ఉన్నారు సార్. సంవత్సరం 250 సంచులు వచ్చినట్టు. మేము తిరిగిబట్టి 10 రోజులు అవుతుంది సార్. ఇప్పటికి 10 రోజులు దొరకలేదు సార్. మాకు ఇప్పటికైనా యూరియా కొత్త లేకుండా చూడండి సార్. మాకు పేరు అరుణ, మాది రెడ్డిపల్లి, చేగుంట మండలం. యూరియా దొరకడం లేదు కాబట్టి లైన్లకు పొద్దున వచ్చినాం. పొద్దున 5కి వచ్చినాం మేము యూరియా కోసం. నిన్న మరిపోయినాం, ఈరోజు మళ్ళీ వచ్చినాం. ఏమంటున్నారు సార్? సార్ లైన్లో పెట్టింది మేడం, ఒక్కటే ఇస్తా, వేరే మండలి వాళ్ళకి ఇయ్యా, చేగుంట మండలి వాళ్ళకి ఇస్తా అని, మంచిగా ఒకటే ఇస్తా అని చెప్పిపోయింది మేడం. ఎన్ని సంచులు వచ్చినట్టు? మరి 250 సంచి వచ్చింది అన్నది మేడం. ఎంతమంది మరి? మస్తు 20 మంది దాకా ఇక్కడ. ఎంతమందికి వస్తుంది? 500 మంది. ఏమో తెలియదు. ఎన్ని గంటలకు వచ్చినావు? 5కి, పొద్దున 5కి వచ్చినాం. 5 గంటలకు వచ్చి యూరియా తిప్పలు ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. కావున యూరియా తప్పడం లేదు. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా 8.4% యూరియా రావాలి. ఇప్పటికీ 60,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు తెలంగాణకు రావాల్సి ఉంది. దాదాపు ఇప్పటికి వచ్చింది 20,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. కావున ఇంకా మనకు రావాల్సింది 40,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. అందుబాటులో లేదు కాబట్టి రైతులు చాలా తిప్పల పడుతున్నారు. ఈ ప్రభుత్వము ఇంతకుముందు ఇట్లా జరగలేదు కాబట్టి
ఇది మనకి ఇచ్చేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కావున ఏ ప్రభుత్వమైనా చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఉండి మనకు యూరియా ఇచ్చే విధంగా చూడాలని మన ఈ యొక్క చేగుంట మండలం రైతులకు యూరియా తిప్పలు ఇప్పటికీ వారం రోజులు అవుతుంది కావున యూరియా తప్పడం లేదు. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా 8.4% యూరియా శాతం రావాలి. ఇప్పటికీ 60,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు తెలంగాణకు రావాల్సింది. దాదాపు ఇప్పటికి వచ్చింది 20,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కావున ఇంకా మనకు రావాల్సింది 40,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. అందుబాటులో లేదు కాబట్టి రైతులు చాలా తిప్పలు పడుతున్నారు. ఈ ప్రభుత్వము ఇంతకుముందు ఇట్లా జరగలేదు కాబట్టి ఇది మనకి ఇచ్చేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కావున ఏ ప్రభుత్వమైనా చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఉండి మనకు యూరియా ఇచ్చే విధంగా చూడాలని మన ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా కోరుచున్నాము. ఎందుకంటే ఇంతకు ముందు ఈ యొక్క 1985 150 రూపాయల సంచికి యూరియా ఉన్నప్పుడే తిప్పలైందంటే ఇప్పుడు మళ్ళీ 2005 సంవత్సరంలో తిప్పలవుతుంది కావున ఇది మంచి స్వాధ్యం కాదు. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం పండించిన ధాన్యానికి తడిసి ముద్దైనాదని ఇట్లా కొనరు. ఇప్పుడు రైతులు పంట తడుస్తుంది, రైతులు కూడా వానలు లేవాడి ఎండకు వాన తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారు.